4/5/2025 సాయంత్రం 3:30 ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఏలూరు శాఖ సభ్యులు సమావేశం అతిథి హోటల్లో సదరు సొసైటీ చైర్మన్ శ్రీ రంగరాజు అధ్యక్షతన నిర్వహించారు. వైస్ చైర్మన్ శ్రీ జిపి రావు పెదబాబు సొసైటీ యొక్క ఉద్దేశం, ఆదాయం గురించి వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ మార్చి 2025 నాటికి 4,353 కోట్ల వ్యాపారం చేసినట్లు, ఈ సొసైటీ లాభాల బాటలో దేశంలోనే అగ్రభాగాన స్థానం పొందినట్లు మరియు గడిచిన ఆర్థిక సంవత్సరం 85 కోట్ల లాభాలు ఆర్జించినట్లు తెలియపరిచారు. ఈ సభకు సుమారు 15 మంది సభ్యులు హాజరయ్యారు. బ్రాంచ్ ఆర్ఎం విష్ణుదాస్, మేనేజర్ చేనేంద్ర సిబ్బంది సాయిరేఖ, రాఘవేంద్ర, రామసాయి ఈ సమావేశం జయప్రదం చేయడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అంటే కొంతమంది ఇండివిజువల్స్ సొసైటీ పెట్టుకుని ద్వారా డిపాజిట్ కలెక్ట్ చేసుకుని అమలు చేయడం జరుగుతాం. ఆల్మోస్ట్ ఆల్ మల్టీ స్టేట్ క్రెడిట్ సొసైటీస్లో లార్జ్ ఫైనాన్స్ అదర్ బ్యాంక్స్ కూడా చిన్నగా అదర్ బ్యాంక్స్ కూడా ఉంది. ఇదే సిస్టమ్స్ని మన మల్టీ స్టేట్ కూడా ఏదైతే అదర్ బ్యాంక్స్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ నాలుగు మనం చేస్తాం. అలాగే కొద్దిగా ఈ సిస్టమ్స్ ని మార్చారు. కంపల్సరీగా ఆ ఓటింగ్ రైట్ ఉన్న మెంబర్స్ అట్లాగే రిజర్వేషన్స్ కూడా పెట్టారు. అలాగే మేనేజ్మెంట్ కూడా పెట్టారు. మన సొసైటీ లాస్ట్ 2024 ఏ విధంగా పెట్టినా కానీ దాని సర్వైవల్ కోసం, దాన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం చెప్పి ఏంటంటే యాక్చువల్గా బ్యాంకింగ్ వ్యవస్థకి సొసైటీకి డిఫరెన్స్ ఉంటుంది. బ్యాంకింగ్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ కానీ అదర్ బ్యాంక్స్ కానీ ఆ సిస్టమ్ వేరు. అలాగే మన మల్టీ స్టేట్ క్రెడిట్ సొసైటీ సిస్టమ్ వేరు. కాబట్టి ఒక సొసైటీని ఇలా సభ్య సమాజం ఏర్పాటు చేసి సొసైటీ యొక్క ఎలా ఫంక్షన్ చేస్తున్నారని తెలియజేస్తే సభ్యులకు కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ కూడా అవుతుంది. మన సంస్థకి కూడా సక్సెస్ఫుల్ అవడం కూడా కారణం ముఖ్యంగా ఈ సమావేశాలకి. ఎందుకంటే అందరూ తెలుసు అంటే ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో అదే ఆ బ్యాంక్స్కి అయితే డిసిసి అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటుంది. సొసైటీస్కి ఆ ఫెసిలిటీ లేదు. కాబట్టి మనం కంపల్సరీగా సొసైటీ గురించి వివరంగా తెలియజేస్తే కాన్ఫిడెన్స్ పెరిగి ఒక సంస్థ మీద ఒక నమ్మకం ఉండడం వల్ల ఒక భరోసా అనేది డిపాజిట్స్ ఉంటుంది. ఆ ఉద్దేశం కూడా మెయిన్ కమ్యూనికేషన్ కారణం. ఓవరాల్గా తెలిసే మీరు మనం ఫస్ట్ సొసైటీ గురించి మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్న సొసైటీ ఏదైనా లాస్ట్ ఫైనాన్షియల్లో ఫంక్షన్ చేస్తుంది, వివరంగా గణాంకాలతో దాన్ని తెలియజేయడం, అలాగే తర్వాత సభ్యులతోటి ఏదైనా డౌట్స్ కానీ సూచన కానీ ఏదైనా సలహాలు కానీ ఉంటే అవి తీసుకోవడం, ఆ రకంగా మనం ఫ్యూచర్లో ఏ స్టెప్ తీసుకోవడం ఆలోచించడం జరుగుతుంది. నేను చెప్పే కొన్ని విషయాలు ఇంటర్నేషనల్ ఇలా కోఆపరేటివ్ స్టూడెంట్ 25 అని చెప్పని యూనియన్ జనరల్ కౌన్సిల్ అసెంబ్లీలో డిక్లేర్ చేయడం, మన నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని ఇంటర్నేషనల్ ఇలా కోఆపరేటివ్ స్టూడెంట్ 25 అంటాం ఒక క్యాప్షన్ పెట్టిన. దాని యొక్క మెయిన్ మోటో ఏంటంటే కోఆపరేటివ్స్ బిల్డ్ బెటర్ వరల్డ్. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు కూడా సొసైటీస్ మనకి కూడా మెంబర్స్ అందరూ సహాయ సహకారాలతో కూడా మరింత పటిష్టవంతంగా మనం డిపాజిట్స్ సెక్యూర్ చేయడం కానీ, లేదా రుణాలను చేయడం కానీ, లేదా ప్రాఫిట్స్ నమోదు చేయడం, తద్వారా డివిడెండ్ తీసుకోవడం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో జరుగుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అలాగే మన సొసైటీ వచ్చేసి సంవత్సరం మామూలుగా 4,000 కోట్ల బిజినెస్ క్రాస్ చేసిందండి. మన లాస్ట్ ఇయర్ ఏజిఎం యాన్యువల్ బాడీ మీటింగ్ లో 4,375 crores మనం టార్గెట్ గా పెట్టుకున్నాము. అది ఈ సంవత్సరం 4,390 crores చేసి టార్గెట్ సర్పాస్ తెలియడానికి చాలా సంతోషంగా ఉంది. ఇది అందరూ కూడా మీ సభ్యుల సహకారంతోనూ, మీరందరూ ఈ సొసైటీ మీద వచ్చిన నమ్మకంతోనూ జరిగిన వ్యాపారంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. అలాగే రాబోయే కాలంలో కూడా ఈ మళ్ళీ సహాయ సహకారాలు మళ్ళీ మరింతగా అందించాలని కూడా సభాముఖంగా నేను కోరుకుంటున్నాను.